బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ అఖిలాండం దగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ పోలీసులు మోహరించారు. జీతాల కోసం నిరసనకు దిగిన పారిశుద్ధ కార్మికులకు టీటీడీ అధికారులు నచ్చజెప్పారు. తిరుమలలో పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ తిరుమలలోని అఖిలాండం దగ్గర వారంతా కూడా నిరసన చేస్తున్నారు. దీంతో పోలీసులైతే భారీగా మోహరించారు. ఇక జీతాల కోసం నిరసనకు దిగిన పారిశుద్ధ కార్మికులకు టీటీడీ అధికారులు నచ్చజెప్పారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి. తిరుమలలో పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపడుతున్నట్లుగా డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి వారందరికీ కూడా టీటీడీ అధికారులు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేఖ, తిరుమల పారిశుద్ధ కార్మికులు ఆందోళన బాట పట్టారు. గత 4 నెలల క్రితము సులభ కాంట్రాక్ట్ నుంచి గురూజీ అనే కొత్త కంపెనీ ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే 4 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా కంపెనీ వారు ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ రోజు ఒక్కసారిగా 100 మందికి పైగా పారిశుద్ధ కార్మికులు ఆస్థాన మండపం వద్దకు చొచ్చుకొని వచ్చారు. తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. పరిస్థితిని తెలుసుకున్న టీటీడీ హెల్త్ ఆఫీసర్ అక్కడ చేరుకొని వారితో సంప్రదింపులు జరిపి జీతాలు ఖచ్చితంగా ఇచ్చేటట్టు తాము చెప్తాము. ముఖ్యంగా కంపెనీ వారికి ఇప్పటికే జీతాలు తాము చెల్లించామని అక్కడి నుంచి రావడంలో ఆలస్యం జరిగి ఉంటుంది. ఈ పరిణామాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు విధుల్లో తిరిగి వెళ్ళిపోయారు. కాకపోతే తిరుమలలో ఇది మొట్టమొదటిసారిగా ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులు తమ వేతనాల కోసం బయటకు వచ్చే ఆందోళన చేయడం ఇదే మొదటిదని చెప్పవచ్చు. రేఖ, రైట్ దామోదర్, అయితే మీరు అంటున్నారు ఇదే మొదటిసారి పారిశుద్ధ కార్మికులు నిరసన వ్యక్తం చేయడము జీతాల కోసమని. కాకపోతే వారికి 4 నెలల నుంచి కూడా జీతాలు అందటం లేదంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి నెలకొంది. అంటే 4 నెలల నుంచి వారు వేచి చూస్తున్నా కూడా ఇప్పటికీ కూడా జీతాలు అందలేదు. దీనికి సంబంధించి పర్టికులర్ గా కన్ఫర్మ్ గా ఏదైనా హామీనిచ్చారా? రేఖ, దీనికి సంబంధించి ఆధార్ కార్డ్స్ కానీ ఈఎస్ఐ కార్డ్స్ ఇవన్నీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు చేరి ఉంటే ఖచ్చితంగా వారి అకౌంట్స్ లో వేతనాలు పడతాయని. కానీ ఎందుకు ఇక్కడ ఆలస్యం అవుతుందో, కాంట్రాక్ట్ ఏజెన్సీ కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరిగి ఉంటుందని ఆమె హెల్త్ ఆఫీసర్ కార్మిక సిబ్బందికి వివరించారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ లోపం ఉందో ఈ విషయాన్ని సరిదిద్ది వెంటనే అందరి అకౌంట్లలోకి వేతనాలు పడే విధంగా తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తిరుమలలో పారిశుద్ధ కార్మికులు అయితే ఆందోళనకు దిగారు. తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ అఖిలాండం దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి మోహరించారు. ఇక జీతాల కోసం నిరసనకు దిగిన పారిశుద్ధ కార్మికులకు టీటీడీ అధికారులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. Wow.